వచ్చారు. దాని ముందే శంకుస్థాపన రాజశేఖర్ గారు చేసింటే మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ 2019 డిసెంబర్లో పుట్టినరోజుకి వచ్చి శంకుస్థాపన చేశారు. అబ్బాబా వచ్చేస్తుంది ఈ ఎవరు కట్టలేరు, అంతర్జాతీయ సంస్థలు రావాలన్నారు. ఎవరు రాలే, ఏదో చెప్పారు, అది ఎవరు రాలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చారు, మళ్ళా భూమి పూజ చేశారు, పోయింది. 2వ సంవత్సరం అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ 2 సంవత్సరాలు రాలే. మళ్ళీ ఎన్నికలు 1వ సంవత్సరం వచ్చి 3వసారి వచ్చి మళ్ళీ 3వసారి భూమి పూజ చేశారు. నాకు అర్థం కాలే ఏదంటే, నాకు ఎవరో చెప్పారు, అన్న సినిమాలో డైలాగ్ ఉంది కదా, చెయ్యాలి చెల్లికి పెళ్ళి, అట్లా మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు కానీ స్టీల్ ప్లాంట్ నేను ఉన్నంత వరకు రాదని చెప్పారు. అట్లే జరిగింది. దాని మీద కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ప్రయత్నం చేసింది. ఒక టాస్క్ ఫోర్స్ నియమించింది. దానికి వైబిలిటీ పెంచడానికి కూడా ప్రయత్నం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే అటువంటి వ్యక్తి అందరూ ప్రజలు చాలా విద్యతో దానికి ఎన్ని చెప్తామో అంటే